మూడు అయిపోయినాయి. 2, 3 ముఖ్యమైనవి. అంటే వేదాల్లో ఏదైతే సారం చెప్పబడ్డదో అది 2, 3 అధ్యాయాల ద్వారా చెప్పబడ్డది. ఏంటి? ఒకటి కర్మయోగం. కర్మయోగం దీనితో సాధించాలి. దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గం అంటే రోజు మనం చేసే పనులలో ఏ విధంగా మనం చేయాలి, ఎట్లా చేస్తే ఆ పనులు మనను బంధాల్లో కట్టిపడేయవు, అద్భుతంగా ఇంకా చాలా మంచి క్వాలిటీతో చేయగలుగుతాము ఆ పనులు. అది కర్మయోగంతో చెప్పారు. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. జీవనయాత్ర సాధించడానికి మనం ఏ విధంగా చేయాలి. రెండవది జ్ఞానయోగం. జ్ఞాననిష్టాయోగం అది ఏదైతే ఉందో అది నివృత్తి మార్గం. అసలు జీవన సారం ఏంటి, ఎందుకు పుట్టాము, ఎక్కడికి పోవాలి, ఏది అందుకోవాలి, ఆ బ్రహ్మనిష్ట ఏదైతే ఉందో ఏది అందుకోవాలి, అది నివృత్తి మార్గం అంటారు. మనం 2 కాళ్లతో ఎట్లా నడుస్తామో జీవితంలో అదే విధంగా ఈ జ్ఞానము కర్మ ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ జీవనయాత్ర కొనసాగించాలి. అప్పుడు చేసేది మంచిగా చేస్తాం, అనుభవం ద్వారా అన్నీ తెలుసుకుంటాం. అదేవిధంగా ఏదైతే సాధించానో అది మర్చిపోకుండా ఆ జ్ఞాన కళను వదిలిపెట్టకుండా మనం ఉంటాం అని చెప్పదలుచుకున్నది వేదసారం అంతా. కర్మ మార్గము జ్ఞాన మార్గము 2 చెప్పాడు. చెప్పి ఇక అసలు ఇది ఎలా వచ్చింది అని చెప్తున్నాడు అన్నట్టు. ఎవరెవరికి చెప్పారు ఈ విషయాలు అని జ్ఞానయోగం అంటారు. జ్ఞానయోగం అంటే దానికి విషయాలంతా డీటెయిల్స్ చెప్తుంటాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుహు ఇక్ష్వాకవే బ్రవీత్. ఏ గురువుల ద్వారా ఈ విషయం వచ్చింది? మరి ఇది అందరికీ మామూలుగా తెలిసే విద్య కాదు. అందరూ అంధకారంలో కొట్టుకుంటూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. జీవితంలో ఏది చేయాలి, చేయాల్సిన పనులు సరిగ్గా చేయలేకపోతారు. తెలుసుకుందాం అనుకుంటారు కానీ తెలుసుకోలేరు. అప్పటిదప్పుడే అజ్ఞానం ప్రాప్తిస్తుంటది, విన్నా కూడా సరిగ్గా ఎక్కదు. వీటన్నిటికి కారణం ఏంది అని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పాక ఈ విద్య ఎట్లా వచ్చింది అని, అహం నేను ఎవరైతే ఉన్నానో అవ్యయం ఇమం యోగం వివస్వతే ప్రోక్తవాన్. అవ్యయం అంటే నాశరహితమైనది, వ్యయం కానిది. ఈ యోగాన్ని ఇమం యోగం వివస్వతే ప్రోక్తవాన్, ఇదివరకు సూర్యునికి చెప్పాను. తర్వాత వివస్వాన్ మనవే ప్రాహ, సూర్యుడు మనువులకు చెప్పాడు. తర్వాత మనువులు ఎవరైతే 14 మనువులు ఉన్నారో వాళ్ళకి చెప్పారు. మనుహు ఇక్ష్వాకవే అబ్రవీత్, మనువు ఇక్ష్వాకు రాజుకు చెప్పాడు. ఈ విధంగా ఒకళ్ళ నుండి ఒకళ్లకు అంటే గురు పరంపరగా ఇది వస్తుంది అని విషయం చెప్పదలుచుకున్నది. ఏంటంటే ఈ విద్య మామూలుగా దొరకదు, ఇది గురు పరంపరగా మాత్రమే వస్తుంది. కాబట్టి ఏవం పరంపరాత్ ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు స కాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఓ పరంతప, శత్రువులను పీడించే అర్జున, ఏవం పరంపరా ప్రాప్తం, ఈ విధంగా గురు శిష్య పరంపర చేత వచ్చిన ఇమం ఈ యోగాన్ని రాజర్షయ విదుహు, రాజర్షులు తెలుసుకుంటున్నారు. రాజర్షులు ఏం చేస్తారు? అటు ప్రవృత్తి మార్గము ఇటు నివృత్తి మార్గము రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆచరిస్తారు. కాబట్టి లోకంలో సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. తర్వాత అదేవిధంగా అటు నివృత్తి మార్గం చేత మోక్షాన్ని అందుకోగలుగుతారు. ఇటు 2 రంగాల్లో, బయట అంటే బాహ్యంగా, తర్వాత లోపల 2 రాజ్యాలను గెలవగలుగుతారు. అంటే లోకం అనే రాజ్యాన్ని గెలవగలుగుతారు, అంటే లోపల మన ఆత్మ అనే రాజ్యాన్ని గెలవగలుగుతారు. అలాంటి రాజర్షులు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు. అలా లేని వాళ్ళు ఏం చేస్తారు? బయట సరిగా హ్యాండిల్ చేయలేరు ఏ పనులు, వాడు లోపల కూడా కంట్రోల్ చేసుకోలేడు.
2 రకాలుగా ఫెయిల్ అవుతారు మామూలు వాళ్ళు. కానీ ఈ యోగం ద్వారా తనను తను కంట్రోల్ చేసుకుంటాడు. నివృత్తి మార్గం ద్వారా తనెవరో తెలుసుకుంటాడు. అదేవిధంగా బయటి పనులు కూడా చక్కగా ఆచరిస్తూ దాన్ని సక్సెస్ అవుతారు బయట కూడా. సయోగ మహతా కాలేన ఇహ నష్ట. ఈ యోగము చాలా కాలానికి ఈ లోకంలో నశించింది. ఎందుకంటే వినేటాళ్ళు ఓపిక లేదు, కంట్రోల్ లేదు. గురు శిష్య పరంపర ద్వారా వచ్చే యోగాన్ని గురువుని వాళ్ళు సరిగ్గా తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా, అది నేర్చుకునే ఓపిక లేకుండా ఇంద్రియాల కంట్రోల్లో పోయి ఇది నశించిపోయింది. స ఏవాయం మయాతే అద్య యోగ ప్రోక్త పురాతనం భక్తోసి మే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. మే భక్తాసి, నువ్వు నా భక్తుడివి కాబట్టి, నన్ను నమ్ముకొని ఉన్నావు కాబట్టి, సఖాచ అది కాకుండా స్నేహితుడివి, 2 రకాలుగా నువ్వు నాకు దగ్గర కాబట్టి నేను నీకు ఈ కారణం చేత పురాతన సయేవ ఈ ప్రాచీనమైన ఈ యోగం ఏదైతే ఉందో అయం యోగ, ఈ యోగ విద్య అద్య మయా తే ప్రోక్త ఇప్పుడు నా చేత నీకు చెప్పబడ్డది. ఈ 2 కారణాల వల్ల, నువ్వు స్నేహితునివి, నాకు భక్తునివి కాబట్టి ఈ పురాతనమైన ఈ విద్య, నశించిపోయిన ఈ విద్య నీకు ఇప్పుడు చెప్పబడ్డది. ఇదం ఉత్తమం రహస్యం హి, ఇది ఉత్తమమైన రహస్యం. ఇది బయట అర్థం కాదు, ఎన్ని చదివినా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని 2 ఏదైతే అంటారో, కర్మ జ్ఞానం రెండింటిని సమన్వయం చేస్తూ పోవాలి. మనది మనం తెలుసుకోవాలి, తర్వాత దాన్ని సక్రమంగా ఆనందంగా ఉండాలి, తర్వాత బయట ఏ రకంగా పనులు చేయాలి జీవనయాత్ర చేయడానికి 2 చాలా స్పష్టంగా చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే ఈ కారణాల వల్ల చెప్పాను. ఇది రాజర్షులు ఆచరించే విద్య. అంటే రాజు అటు బయట లోపల తన ఆత్మను తెలుసుకొని దానికి రాజు అవుతాడు, బయట కర్మలు కూడా జీవనయాత్రకు కావాల్సింది సక్రమంగా చేయగలుగుతాడు. అపరం భవతో జన్మ, పరం జన్మ. ఇప్పుడు అర్జునునికి డౌట్ వచ్చింది, నేను వివస్వను, నేను సూర్యునికి చెప్పే అంటున్నాడు ఏంది అంటే, ఇంకా కొద్దిగా బుద్ధిమంతునికి అనుమానం రాదు, ఇక గట్లనే ఉంటది. ఇంత పెద్ద గిట్ల చెప్తున్నాడు ఏంది, ఇవన్నీ ఎంతవరకు సమంజసం అని అర్జునునికి ఏం చెప్పాడు, నీకు ఇవన్నీ ఎట్లా తెలిసి, నువ్వు ఇప్పుడు నాతో పాటు పుట్టావు కదా, నువ్వు సూర్యునికి చెప్పా అంటున్నావు ఏంది. అపరం భవతో జన్మ, పరంజన్మ వివస్వత తమేతద్విజానీయం ప్రమాదౌ ప్రోక్తవాని. అప్పుడు నువ్వు ఏంది చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నది అని ఇప్పుడు అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. అంటే కనబడేది ఏదైతే ఉంటుందో ప్రత్యక్ష తర్కం ద్వారా తనకు కనబడేది అట్లా లేదు. భవతః జన్మ అపరం వివస్వతః జన్మ పరం ఆదౌ త్వం ప్రోక్తవాన్. నీ జన్మ ఏదైతే ఉన్నదో, నీ పుట్టుక అపరం అంటే తర్వాత జరిగింది, వివస్వతః జన్మ పరం, సూర్యుని జన్మ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడో ఎప్పుడో జరిగిపోయింది కదా. ఆదౌ త్వం ప్రోక్తవాన్, నువ్వు ఇదివరకే చెప్పావు అని అంటున్నావు. ఏ కథం విజానీయాం, దీన్ని ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి, ఈ మాటను నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ప్రశ్న అడిగాడు. మామూలు వాళ్ళు ఇట్లనే ప్రశ్న అడుగుతారు, తప్పేం లేదు. ఎందుకంటే ఆ మాటకు, మరి నువ్వు ఇప్పుడు నాతో పాటు, నాకన్నా పెద్దాడివో చిన్నాడు అటు ఇటు నా స్నేహితుడివి, సూర్యునికి నువ్వు ఇలా చెప్పావు అంటే, అప్పుడు శ్రీ భగవాను వాచ్ ఏం చెప్తున్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ శాత్మిన తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అంటే ఓ అర్జున, మే తవ చ బహూని జన్మాని వ్యతీతాని, నాకు నీకు చాలా జన్మలు గడిచిపోయినవి. అంటే మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇది వరకు అనేక జన్మలు గడిచిపోయినవి.
ఇమాం ఓ పరంతప అహం తాని సర్వాణి వేద త్వం నవేత్త. నాకు ఆ విషయాలన్నీ తెలుసు అని నీకు తెలియదు. అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి? నాకు అన్ని జన్మలు తెలుసు అంటే అక్కడ ఏదేది ప్రతిదీ తెలిసిందా? నీకు తెలియదు అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలంటే, నువ్వు అజ్ఞానిలాగా ఇప్పుడు ఉన్నది ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీకు ఏం చేస్తున్నావో నీకే అర్థమవుతలేదు. కానీ నేను జ్ఞానంతో ప్రతి విషయం ఎలా ఎలా చేశాను ఇదివరకు. ఎందుకంటే ఈ జన్మ వచ్చిందంటే దీని వెనుక అనేక జన్మల్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. అప్పుడే దీని మీద మనకు ఇచ్చ పుడుతుంది. ఇప్పుడు కొందరు మనం చెప్పింది చాలా బాగా వింటారు, అర్థం చేసుకుంటారు. కొందరు వాళ్లకు ఇంట్రెస్ట్ అంత కనబడదు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేదు. దానికి అందుకే అటాచ్ కాలేరు. పూర్వజన్మలో వాడు ఇదివరకే సాధన చేసి బాగా మెచ్యూర్ అయ్యి ఉంటే ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు అతనికి అర్థమవుతుంటుంది. దాని మీద ఇంట్రెస్ట్ చూపెడతారు. పూర్వజన్మలో గురుద్రోహం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విషయాలు నచ్చవు. ఇదంతేంటి? ఎందుకంటే వాళ్ళు ఇంకా అనేక జన్మలు పొందాల్సి ఉంటుంది కాబట్టి ఏదో కొంత చేసిన పుణ్యం ద్వారా, సంపర్కం ద్వారా కొంతవరకు గ్రహించగలుగుతారు. ఆ అనేక జన్మల అనుభవం ద్వారా మనిషికి ఈ విషయాలు అర్థమవుతాయి. ఒక్క జన్మలో వచ్చేది కాదు. నీకు ఆ విషయాలన్నీ తెలియవు. ఒక వ్యక్తిని ఒక్కొక్క వాళ్ళ బిహేవియర్ ఎందుకు అట్లా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు అవి చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇంకా అనుభవాలు పొందలేదు. పూర్వజన్మలో వాళ్ళు సాధించలేదు. అందుకే ఈ జన్మలో దాని మీద మంచి వైపు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంద్రియాల వైపే ఎక్కువ ఉరుకుతుంటారు. అవన్నీ నాకు విషయాలు తెలుసు అన్నట్టు. అంటే మొదటి నుంచి పూర్తి విశ్వ రహస్యము నాకు తెలుసు అన్నట్టు ఇక్కడ అట్లా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క జన్మ చిన్న జన్మ ఎత్తాన ఈ దీంట్లో ఇది 72ది ఇది 45ది ఇది అట్లని కాదు. అక్కడ మొత్తం సృష్టి రహస్యము ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎలా జరుగుతుంది ఆ విషయాలు పరిపూర్ణంగా అనేక జన్మల్లో ఏ విధంగా మనము అనుభవాల ద్వారా కర్మ చేస్తూ జ్ఞానాన్ని పొందుతాము, మళ్ళీ ఎక్కడ పడిపోతాము, మళ్ళీ ఎక్కడ లేస్తాము, ఏ విధంగా ఇదంతా జరుగుతుంది అనే విషయం నాకు చాలా బాగా తెలుసు. జన్మలు అంటే రోజు రోజు కూడా జన్మనే. నిన్న ఉన్నలాగా ఇవాళ ఉండరు, మళ్ళీ రేపు ఉండరు. ఒకరోజు మంచిగా ఉంటారు, మళ్ళీ తెల్లారి బిగడాయిస్తారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ లేస్తారు. ఇలా మనిషి ప్రతిరోజు కూడా ఒక జన్మలాగానే అనేక విధమైన మార్పులు జరుగుతూ ఉంటాయి మన బిహేవియర్లో. అయితే బుద్ధిమంతుడు వాడు గురుసేవ ద్వారా ఈ జ్ఞానాన్ని ప్రతి జన్మలో కొంత కొంత తెలుసుకొని ఒకసారి పైకోతాడు, మళ్ళీ ఇంద్రియాల దానికి పట్టుబడి మళ్ళీ కింద పడతాడు, మళ్ళీ పైకోతాడు, మళ్ళీ కింద పడతాడు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నీచ జన్మలు పొందుతాడు, ఒక్కొక్కసారి ఉత్తమమైన జన్మలు పొందుతాడు. మళ్ళీ ఉత్తమమైన జన్మల్లో సుఖాల్లో చిక్కుకొని మళ్ళీ కింద పడతాడు, మళ్ళీ నీచ జన్మ. వాడికి దొరకను కూడా దొరకదు. ఒక్కొక్కళ్ళు గురువు కోసం జీవితాంతం తిరుగుతుంటారు, వాళ్లకు తెలిసిన గురువు దొరకడు. పెద్ద పెద్ద మంచి మంచి వాళ్ళు మంచి తెలిసిన గురువు దొరకాలని 20 సంవత్సరాలు దేశాటన చేసిన వాళ్ళు ఉన్నారు. దయానంద సరస్వతి ఆయనే అసలు ఇది ఏంటి, ఈ రహస్యం ఏంటి, ఈ జ్ఞానం ఏంటి అని దేశం అంతా సంచారం చేశాడు. ఆయనకు మంచి గురువు దొరకడానికి చాలా కాలం పట్టింది. అలా కొందరు పరితపిస్తుంటారు. కొందరు మంచిగా దొరికినా దాన్ని వినియోగం చేసుకునే తెలివి ఉండదు. కొందరు చేసుకుంటారు. ఎందుకు ఇలా ఈ విధంగా జరుగుతుంటాయి? వాడి దగ్గర పైసలు ఉండవు, వాడు పాపం ఎంత కష్టపడ్డా దొరకవు, సంపాదన ఉండదు. ఒకడు ఏం చేయకుండానే బాగా దొరుకుతుంది, వాడికి దాన్ని అనుభవించుడు తెలియదు. ఇలా మనుషులు అనేక రకమైన జన్మలు ఎత్తుతుంటారు. అంటే అనేక రకమైన అనుభవాలు, మల్టిపుల్ కాంబినేషన్స్. మనం అనుకుంటాం, అరే అదేంటి డబ్బులు ఉన్నాయి కదా, వాడు దాన్ని సరిగ్గా ఎందుకు ఉపయోగిస్తలేడు అని ఓన్లీ యూస్ అనుకుంటాం. ఇంకొకడు పాపం మస్తు కష్టపడుతుంటాడు, వాడికి అవి దొరకవు. వాడికి ఇంకా దాన్ని మంచిగా ఉపయోగించే తత్వం ఉన్నవాడు, వాడికి ఇట్లా దొరికితే దాన్ని మంచిగా ఉపయోగిస్తాడు, వాడికి దొరకవు. అదేవిధంగా ఒకడికి ఇంత తిరిగినా గురువు దొరకడు, నేర్చుకోవాలన్న తపన లోపల నుంచి బాగా ఉంటుంది, వాడికేమో దొరకడు. ఒకడికేమో దొరుకుతాడు కానీ వీడు వినియోగించుకోడు.
ఇట్లా అనేక రకాలుగా జన్మలు అంటే ప్రతిరోజు ఒక జన్మనే. అవన్నీ నాకు విషయాలు తెలుసు అని చెప్తున్నాడు అన్నట్టు. దాన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి, జన్మ అంటే మనం శరీరం ఒకదాని నుంచి ఒకటి పోవడమే కాదు, ప్రతిరోజు ఒక జన్మనే. నేను అవన్నీ తెలుసుకున్నా. సైకిల్ అంతా ఇక్కడిక్కడి నుంచి ఇలా ఇలా నేను వృద్ధిలోకి వచ్చాను, ఈ స్థితికి వచ్చానంటే దీని వెనుక ఎంత శ్రమ జరిగింది అనేది నాకు చాలా తెలుసు. ప్రతిదాన్ని నేను కూలంకషంగా దాన్ని అబ్జర్వ్ చేశా. నువ్వు అబ్జర్వ్ చేయలే. నువ్వేంది అంటే నువ్వు ఇప్పుడే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే ఆలోచిస్తున్నావు అని. అందుకే తాని సర్వాణి వేద త్వం న వేత్త, నీకు మాత్రం తెలియదు. నా జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తి ఈ మాయ చేత ఆవృతం కాలేదు, కప్పివేయబడలేదు. అందుకే నేను అవన్నీ చెప్పగలుగుతున్నాను, నాకు అవన్నీ తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను నీకు ఇవి చెప్తున్నాను అని చెప్పి యదా యదా హి ధర్మస్య. ఇప్పుడు మరి అప్పుడు ఈ విధంగా తర్వాత ఏమంటున్నాడు, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. అజోపి సన్, నాకు పుట్టుక లేదు. నువ్వు మాత్రం పుడుతున్నానని నువ్వు భ్రమలో ఉన్నావు. నాకు మాత్రం పుట్టుక లేదు. నేను పుట్టుక లేని వాడనైనా అవ్యయాత్మ, మార్పు లేని స్వభావం కలిగిన వాడినైనా, నాకు నా స్వరూప రూపాలు వాటికి మార్పు లేదు ఒరిజినల్గా. కానీ తర్వాత నేను భూతానాం ఈశ్వరోపి, అన్ని భూతాలకు ప్రభువును అయినా కూడా స్వాం ప్రకృతిం అధిష్టాయ, నాకు సంబంధించిన ప్రకృతిని నేను పొంది, అంటే త్రిగుణాత్మక ప్రకృతి నా చెప్పు చేతల్లో పెట్టుకొని, నా కంట్రోల్లో పెట్టుకొని, ఆత్మ మాయయ, నా యొక్క మాయాశక్తి చేత సంభవామి, మళ్ళీ పుడుతున్నాను. ఒరిజినల్గా నాకు పుట్టుక లేదు, చావు లేదు, అది నేను తెలుసుకున్నా. కానీ అయినా కూడా నేను ఈ త్రిగుణాత్మక ప్రకృతిని కంట్రోల్ చేస్తూ, అంటే ఇంద్రియాలను అన్నట్టు. ఇంద్రియాలు త్రిగుణాత్మకాలు. ఒక్కొక్కసారి తమో గుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని ఇవి పొందుతూ ఉంటాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ ఇంద్రియాలన్నీ ఈ విధంగా పొందుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ నా కంట్రోల్లో పెట్టుకొని ఈ మాయాశక్తి చేత పుడుతూ ఉంటాను. అంటే పుట్టినట్టు మీ దగ్గర నేను ఉంటాను అని చెప్తున్నాడు. అంటే అతను జ్ఞానస్థితిని పొందాడు కాబట్టి కృష్ణ భగవానుడు, అతని మాటలు మామూలుగా అర్థం కాదు. అజ్ఞానావస్థలో ఉన్నవానికి, జ్ఞానావస్థలో ఉన్న వ్యక్తి చెప్పే మాటలు అర్థం కాదు. ఇక్కడ అట్లనే ఉన్నది అర్జునుడి పరిస్థితి. తచ్చ జన్మ, ఇప్పుడు ఇది ఎందుకు, ఈ జన్మ ఏంటి, కథ ఏంటి అని ఇక చెప్తున్నాడు. ఇక ఇతని పద్ధతిలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలంటే, కృష్ణుడు ఇతను జ్ఞానాన్ని పొందాడు. పొందినప్పుడు అతనికి చేయవలసిన కర్మ అంటూ ఏది ఉండదు. పోయిన చాప్టర్లో చెప్పుకున్నాం అది. అందుకే మనం వెనుకంతా సరిగ్గా గుర్తుండకుంటే ఇవి సరిగ్గా అన్వయం చేయలేము. కాబట్టి దాని ప్రతిదాన్ని మంచిగా చదవాలి. బుద్ధిమంతునికి బుద్ధిహీనునికి తేడా అదే. ఒకడు ఓపికగా మంచిగా అన్ని ఆ ఇంట్రెస్ట్తో కరెక్ట్గా నేర్చుకుంటాడు. ఇక దాని మీద ఇంట్రెస్ట్ సరిగ్గా ఉండని వాడు, వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్తగానే కనబడుతుంటుంది. మరి ఇదివరకు ఆల్రెడీ చెప్పింది అవన్నీ. అర్జునుడు కూడా దీనికి అనుగీత అని కూడా ఉంది. గమ్మత్ చాలా మందికి తెలియదు. భగవద్గీత మొత్తం చెప్పాక కృష్ణుడు మళ్ళీ శాంతి పర్వం చివరిలో అంత అయిపోయినాక అర్జునుడు మొత్తం మర్చిపోతాడు, చెప్పిందంతా. ఈ చెప్పిన విషయాలన్నీ మర్చిపోతాడు. మర్చిపోయి కృష్ణ అప్పుడేదో చెప్పే యుద్ధం సమయంలో
మళ్ళీ ఒకసారి చెప్పవా అంటే కుక్క తిట్లు తిడతాడు. నీకేమైనా బుద్ధి ఉన్నదా? ఇక్కడ ఎవరికి చెప్పంది? నువ్వు భక్తుడి అని నీకు అవి చెప్తే దాన్ని నువ్వు అలక్ష్య పెట్టి సరిగ్గా దాన్ని ఎందుకు నువ్వు గుర్తుపెట్టుకోలే అని ఒకసారి మందలించి తర్వాత మళ్ళీ చెప్తాడు విషయాలు. షార్ట్ కట్లో చెప్తాడు, అనుగీత అంటారు. అందుకే దొరికింది ఎప్పుడైతే ఉంటుందో పూర్వజన్మ సుకృతం వల్ల దొరికింది. ఇంటికి వచ్చిన లక్ష్మిని ఇగ్నోర్ చేస్తే మళ్ళీ రాదు. తర్వాత దాని వెంబడి జన్మజన్మాంతరాలు వెంబడించాల్సి వస్తుంది. దీని వాల్యూ ఏది తెలుసుకోకుంటే తర్వాత భగవంతుడు మళ్ళీ అదే విధంగా మనకు చూపిస్తాడు. ఎందుకంటే వచ్చిన అదృష్టాన్ని మనిషి పట్టుకోవాలి. మనం ఏమనుకుంటాం, ఈ ధనం వెంట ఎప్పుడు పడుతుంటాం. ధనం యొక్క వాల్యూ మనకు బాగా తెలుస్తుంది. దానివల్లనే మనం అన్ని చేసుకోగలుగుతామని ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తాం. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం మళ్ళీ మళ్ళీ దొరకదు. ఒకటి, వాడికి మూడు ఉండకపోవచ్చు, చెప్పే మూడు. వాడు చెప్పిన నీకు అర్థం కాకపోవచ్చు, డిస్కనెక్ట్ అయి ఉండవచ్చు. అనేక కారణాల చేత తర్వాత నీకు లభ్యం కావచ్చు. తర్వాత మన జీవితం కూడా నిత్యం సన్నిహితే మృత్యు. ఎప్పుడు ఈ శరీరం వదిలిపెడతామో తెలియదు. కాబట్టి తర్వాత మనకి ఏమవుతుందో తెలియదు. కాబట్టి దొరికినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఏది ప్రయారిటైజ్ చేయాలి, ఏది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఫండమెంటల్ జ్ఞానం ఇది బేసిక్స్ అన్నట్టు. ఇది ఎప్పుడైతే మనిషి మిస్ అవుతారో వాళ్ళు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నట్టు. కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఏది జీవితంలో చాలా ఫండమెంటల్ పాయింట్, ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకునే కనీస జ్ఞానం ఉండాలి మనిషికి. ఉన్నప్పుడు బాగుపడతాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఏంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను ఎందుకు జన్మ ఎత్తుతాను, ఎందుకు మళ్ళీ నాకు అవసరం లేకున్నా ఈ లోకంలో వీళ్ళతో ఇంటరాక్ట్ కావాల్సి వస్తున్నది. నాకు ఒరిజినల్గా అవసరం లేదు, ఈ కర్మ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకు ఈ జన్మ ఎత్తుకుంటూ జన్మ రూపంలో, మనిషి రూపంలో వీళ్ళకి కనబడుతున్నాను అంటే, అర్జున యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మానికి గ్లానిహి భవతి, దౌర్బల్యం అంటే ధర్మము బలహీనం అవుతుందో, వ్యక్తులు ఇచ్ఛానుసారం ప్రవర్తించడం మొదలు పెడతారు, ఏది చేయాలి ఏది చేయవద్దు అనే ఫండమెంటల్ జ్ఞానం కోల్పోతారో, అలాంటి పరిస్థితుల్లో అధర్మస్య అభ్యుత్థానం, ఈ అధర్మం ఎప్పుడైతే అభ్యుత్థానం పైకి లేస్తుంది, ఏవి ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, బేసిక్స్ కూడా తెలియని పరిస్థితి వచ్చి చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు ఎప్పుడైతే చేయడం మనుషులు మొదలు పెడతారో, ఇలాంటి పరిస్థితుల్లో నాకు అవసరం లేకున్నా తదా ఆత్మానం సృజామి, అప్పుడు నన్ను నేను సృష్టిస్తూ ఉంటాను. ఒరిజినల్గా జ్ఞానికి చేయాల్సిన పనులు, ఈ మనుషులతో ఇంటరాక్ట్ కావాల్సిన అవసరమే లేదు, వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు టెక్నికల్గా. ఎందుకంటే తన ఆనందంలో తను ఉండేవాడు, కర్మ చేయాల్సిన అవసరం లేదు, కర్మతో అతనికి సాధించేది ఏం లేదు. అయినప్పటికీ ఎందుకు ఆ పనులు చేస్తాడు? ఇప్పుడు కృష్ణుడికి ఇక్కడ వచ్చి వీళ్ళతో కలిసి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఇంట్లో కూర్చోవచ్చు మంచిగా. దీనివల్ల ఆయనకి ఏం రాజ్యం వస్తలేదు, ఏం లాభం రావట్లేదు. అయినప్పటికీ ఎందుకు వచ్చి సారథ్యాన్ని చేస్తున్నాడు? కారణం ఏంటంటే ధర్మానికి గ్లాని జరిగినప్పుడు, అధర్మము నిద్ర లేచినప్పుడు, దాని పెరుగుదల జరిగినప్పుడు తదా ఆత్మానం సృజామి, అప్పుడప్పుడు నేను ఈ బయటికి వచ్చి కనబడుతూ ఉంటాను అని చెప్తున్నాడు అన్నట్టు. అప్పుడప్పుడు నేను నా మాయతో నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధూనాం పరిత్రాణాయ, మంచి వాళ్లను రక్షించేందుకు. ఇప్పుడు 100 మందికి చెప్తే 100 మందిలో 10 మంది మంచి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఇక ప్రతిదీ ఎవరికి చెప్పకూడదు అంటే, మరి వీళ్ళు కూడా ఉన్నారు కదా అంటే, ఈ మంచి వాళ్లను రక్షించేందుకు.
వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎక్కుతుంది. బుద్ధిమంతులు తెలుసుకుందామని కోరికతో ఉంటారు. వాళ్లకు ధర్మము ఏమిటి, ఏ విధంగా ఉండాలి, ఏం తెలుసుకోవాలి, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా మామూలు జీవనయాత్ర సాగించాలి, ప్రవృత్తి మార్గం ఏ రకంగా ఉండాలి, ప్రవృత్తి మార్గం సక్రమంగా ఎలా ఉండాలి అని చెప్పేదే బాహ్య ధర్మం. నివృత్తి మార్గం ఎలా ఉండాలి, దానికోసం ఏమేం చేయాలి, అంతర్ధర్మం. ఈ రెండిటిని నేను ఉద్ధరించడానికి మనుషులేంటి ఏది ఎక్కడ ఎలా ప్రవర్తించానో వాళ్ళు ఎట్లా చేస్తే రెండు ధర్మాలు సక్రమంగా మంచిగా ఉంటాయి. బయట పనులు మంచిగా చేసుకోగలుగుతారు, లోపల వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఈ రెండిటికి విపరీతంగా చేసినప్పుడు రెండు విషయాల్లో వాళ్ళు అధర్మం చేస్తున్నట్టు. అటు బయటి పనులు సరిగా చేయరు, అక్కడే ఏడ్చుకుంటూ ఉంటారు, లోపల దీన్ని కంట్రోల్ చేయరు, ఇక్కడ అధర్మం చేస్తుంటారు. ఈ రెండు అధర్మాలు కావడం వల్ల, ఇది పెరగడం వల్ల అప్పుడు నేను బయటికి వచ్చి వాళ్లకు దాన్ని సెట్ చేస్తూ ఉంటాను. సాధూనాం పరిత్రాణాయ అంటే మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించడానికి. బుద్ధిమంతులు కొందరు అహం లేకుండా తెలుసుకుందామని కొందరు ఉంటారు, అలాంటి వాళ్ళని రక్షించడానికి. వినాశాయచ దుష్కృతం ఏవైతే దుష్టులు ఉంటారో, దుష్కృతాలు చెడ్డ పనులు ఏవైతే ఉంటాయో దాన్ని వినాశాయ అంటే సాధూనాం అంటే వ్యక్తి కావచ్చు, అతని పనులు కావచ్చు. అంటే మంచి పనులను రక్షించడానికి లేదా మంచి వ్యక్తులను రక్షించడానికి. పరిత్రాణాయ పరి చుట్టూ, త్రాణాయ రక్షించడానికి, అన్ని వైపుల నుంచి ఆ పనికి రక్షణ చేయడానికి లేదా వ్యక్తికి రక్షణ చేయడానికి. దుష్కృతం పాపాలను తగ్గించడానికి, నాశనము చేయడానికి. ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని మళ్ళీ సంస్థాపనం చేయడానికి. ధర్మము అంటే మళ్ళీ బాహ్య ధర్మము, అంతర్ధర్మము, లోపల ఎలా రక్షించుకోవాలి మనది మనను. తర్వాత బయట పనులు, బయట దీన్ని ఏమంటారు, ప్రకృతితో మనం ఎట్లా అది చేయాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి. ఈ రెండింటిని నేను మళ్ళీ ఆ ధర్మాన్ని, పోయిన ధర్మాన్ని సంస్థాపనం మళ్ళీ స్థాపించడానికి. సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో పుడుతూ ఉంటాను. ఇది భగవంతుడు ఎప్పుడు కూడా అధర్మం అదైనప్పుడు ఎవరో రూపంలో వచ్చి మళ్ళీ దాన్ని సెట్ చేస్తాడు. ఇది మనమే చేస్తున్నామని లేదు, అది నడుస్తూనే ఉంటుంది ఈ ప్రాసెస్. అది అతను, అందుకే ఇతను అదే మాట చెప్తున్నాడు. ఎందుకంటే తను మనిషిలాగా తను ట్రీట్ చేసుకుంటలేడు. అర్జునుడు లిమిట్ చేసుకున్నాడు, ఇతను అట్లా చేసుకుంటలేడు. కాబట్టి ఇతను తను ఎవరో తెలుసుకున్నాడు కాబట్టి అతని మాటలు కొంచెం వింతగానే కనబడతాయి వినేటాళ్లకు. కాబట్టి యుగే యుగే సంభవామి అని చెప్తున్నాడు. యుగే యుగే అంటే ప్రతి యుగము అంటే ప్రతి కాలంలో అన్నట్టు. యుగము అంటే ఇక్కడ ప్రతి కాలంలో ఇలాంటి చేంజెస్ జరిగినప్పుడు, ఒక యుగంలో ఏం జరుగుతుంది, ఒక యుగం నుంచి ఇంకో యుగం మారినప్పుడు అన్ని సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి. ఒక టైం అంతా చాలా మంచిగా ఉంటారు, మళ్ళీ అధర్మం లేస్తుంది, మళ్ళీ ధర్మం రావడానికి ఈ రకంగా చేస్తాను అని చెప్తున్నాడు అన్నట్టు. ప్రతి యుగంలో అంటే ప్రతి కాలంలో అని అర్థం చేసుకోవాలి. జన్మ కర్మచ ఏం చెప్తున్నాడంటే, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సూర్జున. మే దివ్యం జన్మ కర్మచ యహ తత్వతః వేత్తి. నా జన్మ ఏదైతే ఉన్నదో, మే దివ్యం జన్మ, నా దివ్యమైన జన్మ అంటే, ఈ దివ్యమైన జన్మ అంటే ఎగ్జిస్టెన్స్ అన్నట్టు. నేను చేసే పనులు, నా ఆలోచనలు ఇవి దివ్యము, ఇలాంటి జన్మను. తర్వాత కర్మ అంటే నేను చేసే పనులను, నా భావాలను, తర్వాత నా కర్మను. యహ తత్వతః వేత్తి ఎవరైతే యథార్థంగా అర్థం చేసుకుంటారో, నా యొక్క భావాలను, నేను చేసే పనులను యథార్థంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో, సహ ఓ అర్జున దేహం త్యక్త్వా పునః జన్మ నయేతి. అలాంటి వాడు అంటే నా తత్వాన్ని నేను ఏ రకంగా ఆలోచిస్తున్నాను, నాలో ఎలా తిరుగుతున్నాను, నాలో ఉన్న జ్ఞానం ఏంటి,
అని నన్ను యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటారో సహా దేహం త్యక్త్వా, ఈ దేహాన్ని వదిలిపెట్టి అంటే దేహ జ్ఞానం, నేను దేహము కాదు అనే జ్ఞానము తెలుసుకొని అన్నట్టు. దేహం త్యక్త్వా అంటే దేహాన్ని ఇప్పుడు వదిలిపెట్టి అని కాదు, ఆ దేహ జ్ఞానాన్ని వదిలిపెట్టి పునః జన్మ నయేతి, మళ్ళీ జన్మను పొందడు. అంటే మళ్ళీ నేను ఇదే అని అనుకోడు అన్నట్టు. మళ్ళీ జన్మను పొందడు అంటే మళ్ళీ దేహము అనే భ్రాంతిలో ఉండడు. మాం ఏతి, నన్ను పొందుతాడు. అంటే ఎప్పుడో అని కాదు, ఇప్పటిదిప్పుడు తెలుసుకున్నా ఇప్పటిదిప్పుడే అతను ఆ ఆ అజ్ఞానంలో పడకుండా, నేను ఈ దేహం అనే భ్రాంతిలో ఉండకుండా ఇప్పటిదిప్పుడే అతను మళ్ళీ జన్మ పొందని స్థితిని పొందుతాడు. అంటే ఇంతసేపు ఏమనుకుంటున్నాడు, తెలియనంతసేపు తెలియనట్టు ఉంటాడు అజ్ఞానంలో, నేను ఇదే అని అనుకుంటాడు. ఒక్కసారి తెలిసి దానికి గట్టిగా పట్టుకున్నాక ఈ అజ్ఞానం ఎగిరిపోతుంది, చీకటి ఎగిరిపోతుంది. ఇంతసేపు అంధకారం ఉన్నది, సూర్యుడు వచ్చి ప్రకాశాన్ని ఇచ్చాడు. ప్రకాశాన్ని ఇవ్వగానే అంధకారం ఎగిరిపోతుంది, అక్కడి నుంచి జరిగిపోతుంది. ఇక అంధకారం ఉండదు వాడికి. జ్ఞానం యొక్క తత్వం అట్లాంటిది, తెలియనంతసేపు తెలియనట్టు ఉంటుంది. వీడు తెలుసుకోవడంలోనే ఉంటుంది పట్టుకొని. గురువు యొక్క మాటను పట్టుకోవాలి. గురువు యొక్క సేవ అంటే గురువు మాటను పట్టుకోవడమే గురుసేవ, అసలు గురుసేవ. ఆ మాటను కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని పట్టుకొని నింపుకోవాలి. అందుకే శిష్యుడు మొదలే అన్ని థాట్స్తో రావద్దు, ఎంటీ మైండ్తో రావాలి. వచ్చి ఈ చెప్పిన విషయాన్ని కరెక్ట్గా ఏకాగ్రతతో విని దాన్ని, ఆ చెప్పిన భావాన్ని తత్వత వ్యక్తి కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. అతను ఇంతసేపు ఉన్న అజ్ఞానం అంధకారం ఎగిరిపోయి ఈ మళ్ళీ చెప్పిన మాటను పట్టుకొని నేను దేహం అనే భ్రాంతిని వదిలిపెట్టి ఉండగలుగుతాడు. మళ్ళీ జన్మను పొందడు అని అంటున్నాడు అన్నట్టు. నన్నే పొందుతాడు అంటే నాలాగైతాడు అన్నట్టు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, లేకుంటే సినిమా స్టోరీ లాగా ఉంటుంది. అక్కడ ఏంది, నన్ను పొందుడు ఏంది, ఇవన్నీ ఏంటి అంటే నన్ను నా యొక్క రెప్లికా తయారవుతాడు. నన్ను పొందుతాడు అంటే నాలాగా తయారవుతాడు. నా భావాలను తెలుసుకొని దాంట్లో ఉన్న విషయాలను అర్థం చేసుకొని నాలాగా తయారవుతాడు అన్నట్టు. మాం ఏతి. వీతరాగ భయక్రోధ మన్మయ మాం ఉపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత. ఏం చెప్తున్నాడంటే, వీతరాగ భయక్రోధ, నశించిన రాగము, భయము, క్రోధము ఈ కలిగిన వాళ్ళు ఈ మూడు వదిలిపెట్టాలి. మన్మయ అంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అతనికి రాగము, స్పెషల్గా ఒక దాని మీద పట్టుకొని ఉండే భావం ఉండదు. అతి ఆశ అన్నట్టు. రాగం అంటే ఓ రకంగా ఆశ, పట్టుకొని ఉండడం. అతి ప్రీతి. భయము, కోల్పోతాము అనే భయం. ఒకటి కావాలి అనే ఆశ, తర్వాత కోల్పోతామనే భయం, తర్వాత క్రోధము. ఈ కావాలన్నా ఉన్నప్పుడు, ఒకటి పలానా కామం వచ్చినప్పుడు అది దొరకకుంటే క్రోధం వస్తుంది. అందుకే వీత రాగ భయ క్రోధ ఈ మూడు ఎవరికైతే పోతావో మన్మయ, వాళ్ళు నా స్వరూపంగా ఉంటారు, నేనే స్వరూపంగా కలవారు. మాం ఉపాశ్రిత, నన్ను ఆశ్రయించిన వాళ్ళు. అంటే వాళ్ళ స్వరూపము నాదే, నన్ను ఆశ్రయించి గురువును ఆశ్రయించి గురువుగా మారిపోతారు అన్నట్టు. మాం ఉపాశ్రిత, నన్ను ఆశ్రయించిన వాళ్ళు నా స్వరూపంగా మారిపోయి, వాళ్ళు అట్లా మారిపోయినప్పుడు వాళ్లకు రాగము, భయము, క్రోధము ఉండవు. ఈ మూడిటిని కోల్పోతారు, ఈ మూడు వాళ్ళలో నశిస్తాయి. అలా బహవః జ్ఞాన తపస అంటే చాలా మంది జ్ఞాన తపస్సుతో, ఇప్పుడు ఇదంతా జ్ఞాన తపస్సు, జ్ఞానం అనే తపస్సుతో పూతాహ పవిత్రము చేయబడతారు. ఈ జ్ఞాన తపస్సుతో వాళ్ళు పవిత్రం చేయబడి మద్భావం ఆగత, నా స్వరూపాన్ని పొందుతారంటే నేను ఏదైతే ఆలోచిస్తున్నానో నా థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళు తీసుకుంటారు. రెప్లికేషన్, కాపీ పేస్ట్ మొత్తం ఉన్న భావాన్ని, మొత్తం ఈ జ్ఞాన భావాన్ని వాళ్ళు పొంది నాలాగానే తయారవుతారు అన్నట్టు.
అలా అయినప్పుడు నన్ను శరణు వేడుతారు. ఎందుకంటే గురు పరంపరలో ఇది మాం ఉపాశ్రిత, నన్ను ఆశ్రయించి నా స్వరూపాన్ని పొంది వాళ్ళ భావాలన్నీ నాలాగానే అయిపోతాయి అన్నట్టు. అప్పుడు వాళ్ళల్లో రాగము, భయము, క్రోధము 3 నశించిపోతాయి, బ్రహ్మవేత్తలుగా తయారవుతారు అని చెప్తున్నాడు. మరి ఇవన్నీ ఇలా రావాలి అంటే శరణు, తర్వాత కర్మయోగము, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ మాం యథా ప్రపద్యంతే అంటే ఈ ఆశ్రయించుల్లో అనేక భావాలు ఉంటాయి, అందరు ఒకటేలాగా ఉండరు. గురువును శిష్యులు అనేక విధాల అనేక పద్ధతుల్లో ఆశ్రయిస్తారు. ఏ మాం యథా ప్రపద్యంతే, నన్ను ఎలా ఎవరు ఆశ్రయిస్తారో వాళ్లను తాన్ తథైవ అహం భజామి, వాళ్లను నేను అదే విధంగా నేను అనుగ్రహిస్తాను. అంటే నేను అదే విధంగా నేను భజిస్తాను. వాళ్ళు ఎట్లా అనుకుంటే వాళ్ళు అట్లనే, నువ్వు సపరేట్ అనుకుంటే నేను కూడా సపరేట్ అనే పద్ధతిలో, లేదా నువ్వు ఈ భావంతో వేస్తే ఈ భావం, అనేక భావాలతో నా దగ్గరికి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళను నేను అదే భావంతో అదే విధంగా వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు నేను అట్లనే ట్రీట్ చేస్తాను. అందుకే దాన్ని ఏమంటారు, పరస్పరం భావయంత. ఇలా భావిస్తే అలాంటి భావననే నాకు ఉంటుంది. అటు ఇటు ఏమీ ఉండదు, గివ్ అండ్ టేక్ కరెక్ట్ ఉండాలి, లెక్క అక్కడికి ప్రాపర్గా ఉండాలి. ఓ పార్థ మనుష్యాః మమ వర్త్మ సర్వశః అనువర్తంతే. ఈ విధంగా మనుష్యులు నా యొక్క మార్గాన్ని సర్వశః అనువర్తంతే అందరూ అనుసరిస్తున్నారు. మనుష్యులందరూ కూడా ఇదే మార్గాన్ని, ఇప్పుడు నేను చెప్పిన ఏ విధంగా ఎవరు ఎట్లా ఉంటారో నేను కూడా అదే విధంగా ఉంటాను. స్నేహితుడు అనుకుంటే స్నేహితుడిలాగా ఉంటాను. వాళ్ళంతా ఎంత నమ్మితే నేను వాళ్ళని అంతే నమ్ముతాను. నాది ఎంత ఫాలో అయితే నేను కూడా అంతే ఫాలో అవుతాను. ఇట్లా ఉంటుంది ప్రతిదీ, గివ్ అండ్ టేక్. ఎంత ఉంటే అంతే ఉంటుంది, అదే పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. మరి నువ్వు కొందరికి ఇస్తున్నావు, నువ్వు అందరికి ఎందుకు ఇవ్వడం లేదు ఈ భావాన్ని? కొందరికి డీటెయిల్స్ చెప్తున్నావు, కొందరికి ఎందుకు చెప్పడం లేదు అంటే మరి నీకు రాగద్వేషాలు ఉన్నావా అని క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు వీతరాగ భయక్రోధ అన్నావు. వీతరాగ భయక్రోధ ఉన్నవాణి అయితే కొందరికి ఎందుకు చెప్తున్నావు, కొందరికి ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే అందుకే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని ఇక్కడ క్లారిఫై చేశాడు. నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి లింక్ లేదు కదా, అంటే నీకు స్పెషల్ ఒకళ్ళ మీద రాగా ఉన్నది కదా, ఫలానా వాళ్ళ మీద నీకు క్రోధం ఉన్నది కదా అని అనవచ్చు. నువ్వు అనడానికి అది ఆస్కారం లేకుండా ఫాలోయింగ్ మళ్ళీ అప్పటిదప్పుడే నువ్వు. అందుకే ప్రతిదానికి ఎంత సిస్టమేటిక్ ఉన్నాయంటే మొదటి దాంట్లో ఏదైతే డౌట్లు మామూలుగా వస్తాయో దాన్ని కొట్టడానికి అప్పుడే చెప్పేస్తున్నాడు అన్నట్టు. అందుకే ఎవరు ఎలా నన్ను చూస్తే వాళ్ళకి అలానే ఇస్తాను. నాకు ఎవరి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఒరిజినల్గా వాళ్ళు అట్లా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అట్లా నేను రివర్స్ ఇవ్వడం ప్రకృతి ధర్మం కాబట్టి అట్లా నేనేమి ఇస్తాను అని చెప్తున్నాడు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మణాం సిద్ధిం కాంక్షంతః, ఈ కర్మల యొక్క సిద్ధిని కోరుతూ లోకంలో, కర్మల యొక్క సిద్ధిని కోరుతూ ఇహ దేవతాః యజంతే, ఈ లోకంలో దేవతలను పూజిస్తూ ఉంటారు. మరి అంటే నువ్వు సర్వం అన్నీ, నువ్వు లోకంలో సర్వం నువ్వే కదా, అన్ని కోరికలను సమస్త ఫలాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నది కదా, అందరూ నిన్ను జ్ఞానం చేతనే ఎందుకు ఆశ్రయించడం లేదు? మరి నువ్వు ఈ రకంగా ఇస్తావు కదా, నువ్వు నిన్ను ఆశ్రయిస్తే మరి వాళ్ళు ఎందుకు ఆశ్రయించడం లేదు అనే అనుమానం వస్తుందని, దానికి నువ్వు అన్ని ఇచ్చే సామర్థ్యం ఉంది, ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఒక్కొక్కళ్ళు ఇలా ఉంటారు అని చెప్తున్నాడు. కర్మణాం సిద్ధిం కాంక్షంతః ఇహ
ఇహ దేవతాహ యజంతే. ఈ లోకంలో కోరికల కోసం, ప్రయోజనాల కోసం ఆ కర్మ యొక్క సిద్ధిని కాంక్షిస్తూ దేవతలను పూజిస్తూ ఉంటారు. మానుషే లోకే కర్మజా సిద్ధి క్షిప్రం భవతి. ఈ మనుష్య లోకంలో ఈ కర్మల వల్ల సిద్ధి ఏదైతే ఉంటుందో శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అంటే లోకంలో మనుషులు ఈ దేవతలను ఎందుకు పూజిస్తారు? వీళ్లకు పూజించే రీజన్ ఏంటి అంటే ప్రతిఫలం ఆశించి వాళ్ళు పూజిస్తూ ఉంటారు. పూజిస్తూ ఉంటే వాళ్లకు ఆ ఫలాలు కలుగుతూ ఉంటాయి. ఆ సిద్ధి కర్మల వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల ఈ మనుష్య లోకంలో దాని సిద్ధి కలుగుతూ ఉంటుంది. అందరూ ఒకటేలాగా ఉండరు ఇక్కడ. అందుకే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపిమాం విద్ధి అకర్తారం అవ్యయం. అందుకే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరికీ అన్ని రకాలుగా సేమ్ ఎందుకు రావడం లేదు, వివిధ రకాలుగా ఎందుకు వస్తున్నది అంటే గుణకర్మ విభాగశః వాళ్ళ గుణాలు, తర్వాత వాళ్ళ కర్మలు, అంటే వాళ్ళ తత్వం లోపలి గుణాలు ఏంటి, తర్వాత వాళ్ళు చేసే పనులు ఏంటి, ఆ విభాగాన్ని అనుసరించి చాతుర్వర్ణ్యం మయా సృష్టం 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో మయా సృష్టం నా చేత సృజింపబడ్డది. తస్య కర్తారం మాం అకర్తారం విద్ధి. అంటే ఈ కారణానికి, ఈ సృష్టించడానికి కర్త నేనే, కర్తారం నేనే, అంటే దాన్ని సృష్టించింది నేనే. అదే కాకుండా అకర్తారం, నేను సృష్టించలేదు. ఇవన్నీ డబుల్ స్టాండర్డ్గా చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఇదివరకు ఏం చెప్పా, పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత పూర్వతదస్య ద్వైష్య, ఇవన్నీ చెప్పాను. అంటే 4 వర్ణాలను సృష్టించాను అని అంటున్నాను. మరి ఈ సృష్టించింది నేనేనా అంటే నేనే. మరి సృష్టించింది నేను కాదు అని కూడా అంటున్నాడు. అంటే నేనే కానీ నేను కాదు అని తెలుసుకో. అంటే ఇదేంటి 2 రకాలుగా చెప్తున్నాడు. చేసింది నేనే కానీ నేను కాదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఒకటి ఫస్ట్ చాతుర్వర్ణ్యాలు, వాళ్ళు చేసే పనులను బట్టి ఒకళ్ళు బుద్ధితోటే వాళ్ళు బతుకుతారు. ఎవరైతే బుద్ధితోటే వాళ్ళు జీవిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. కేవలం బుద్ధి బలాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. బాహుబలాన్ని ఉపయోగించి ఎవరైతే చేస్తారో అంటే శక్తితో చేసేవాళ్ళు వాళ్ళు క్షత్రియులు. తర్వాత ధనబలాన్ని, పశు సంపద, ధనబలం చూసి ఉండేవాళ్ళు వైశ్యులు, బిజినెస్ చేసేవాళ్ళు. తర్వాత కేవలం అంటే మన పనిని నమ్ముకొని, శరీర శక్తిని నమ్ముకొని ఉండేవాళ్ళు శూద్రులు. అయితే ప్రతి మనిషిలో ఈ 4 వర్ణాలు ఉంటాయి టెక్నికల్గా. ఇది బయట మామూలుగా హై లెవెల్ కేటగిరీ. కానీ ప్రతి మనిషిలో ఈ 4 పనులు చేస్తాడు. ప్రతి వాడు ఇప్పుడు మీకు చదువు చెప్పేటప్పుడు నా బుర్ర ఆలోచిస్తున్నది కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుని. కొద్దిసేపు అయినాక మళ్ళీ కుటుంబ పోషణ, మన గృహాన్ని రక్షించుకోవడానికి మన శక్తితో, బాహుబలంతో అనేక పనులు చేస్తాం. అప్పుడు క్షత్రియుణ్ణి, ఇంటిని రక్షించే కర్మలో. తర్వాత ఆఫీస్కి పోయి సంపాదన చేసుకొని ధనాన్ని సంపాదన చేసుకోవడం, బయట బిజినెస్లు చేయడం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇక్కడ వైశ్యుణ్ణి. తర్వాత రోజువారీ కార్యక్రమాలు చేసుకున్నట్లో నేను శూద్రుణ్ణి. ఇట్లా ప్రతి మనిషిలో 4 ఫీచర్స్ ఉంటాయి. ఇది ఎక్కువ తక్కువలు ఉంటుంటాయి. కొందరు ఎక్కువ డబ్బు మీదనే పెట్టుకుంటారు, కొందరు రాజకీయం దాని మీదనే పెట్టుకుంటారు, కొందరు పనులు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ గుణాలను అనుసరించి వాళ్ళు ఆ పనులు చేస్తుంటారు. ప్రకృతి ఆ రకంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషిలో 4 కులాలు ఉన్నాయి. తర్వాత సంఘంలో కూడా కులాలు ఉన్నాయి. ఎక్కడ పుట్టారు, అందుకే జన్మతా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ. జన్మతో ప్రతివాడు శూద్రుడే. వాడికి బుర్ర పనిచేయదు, రక్షించే సామర్థ్యం ఉండదు, డబ్బులు సంపాదించే శక్తి ఉండదు.
కాబట్టి అందరూ మొదటి లెవెల్లో శూద్రులే. ఆ తర్వాత తను చేసే కర్మను బట్టి సంస్కారాద్విజ ఉచ్యతే. వాళ్ళు చేసే వానికి ఉన్న సంస్కారం వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళ గుణాల వల్ల ఈ 4 రకాలుగా విభజింపబడుతున్నారు. అది కూడా డామినేటింగ్. కొద్దిగా సేపు అది బ్రాహ్మణులాగా ప్రవర్తిస్తాడు, యజ్ఞం చేస్తాడు, అది చేస్తాడు, పూజ చేస్తాడు, అప్పుడు వాడు బ్రాహ్మణుడు. మళ్ళీ కొద్దిసేపు అయినాక పొలం పనులు చేసుకున్నాడు, దానికి పోయినాడు, అక్కడ వైశ్య వృత్తి, శూద్ర వృత్తి. కొద్దిసేపు రాజకీయం చేశాడు, అక్కడ క్షత్రియ వృత్తి. ఇట్లా ఒకటే మనిషి అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నప్పుడు, అందుకే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. జన్మ అని చెప్పలే, గుణకర్మ. అతని గుణాలేమిటి, కర్మ ఏమిటి, దీన్ని బట్టి నేను ఈ విభాగాన్ని అనుసరించి ఈ పద్ధతిని నేను సృష్టించాను. అంటే త్రిగుణాలకు, ఒక్కొక్కళ్ళు త్రిగుణాలకు లొంగి ఆ త్రిగుణాల పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు. త్రిగుణాలను అనుసరించి ఈ 4 రకాల పనులు చేస్తున్నారు. తస్య కర్తారం, ఇదన్నీ నేను విభాగం చేయడం అంటే ఈ సృష్టిని చేయడం. ఇవన్నీ ఎలా పుట్టినాయి, ఎందుకు పుట్టినాయి అంటే ఈ గుణాల వల్ల, త్రిగుణాల వల్ల పుట్టినాయి. కాబట్టి అన్నిటికీ కర్తారం ఎవరు అంటే చేసేదంతా నేనే అని నన్ను తెలుసుకో. కానీ అకర్తారం అవ్యయం అంటున్నాడు. మరి ఇదేందిరా బాబు, ఇప్పుడే కర్తారం నేనే చేశా అంటున్నాడు, మళ్ళీ అకర్తారం అంటే నేను ఈ త్రిగుణాలకు అతీతుండిరా బాబు. అందుకే త్రైగుణ్యో విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. నేను ఒరిజినల్గా ఈ 3 గుణాలకు అతీతుండి, నాకు దీంతో సంబంధమే లేదు, దీంతో వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పా, నాకు పని చేయాల్సిన అవసరం లేదు, ఒరిజినల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ కర్మ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను చేయట్లేదు అన్నాడు. అకర్తారం అవ్యయం, నేను ఇది కాదు, దీనికి అన్నిటికీ అతీతుణ్ణి, అయినప్పటికీ చేస్తున్నాను. అందుకే ఒకవైపు నేను చేయట్లేదు, ఒకవైపు చేస్తున్నాను. మామూలుగా ఆలోచించినప్పుడు ఏం చెప్తున్నాం మనం, నేను చేస్తున్నాను అని అనుకోకుండా నాలోనే సర్వం సమర్పించి పనులు చేయండి అంటున్నాం. అంటే సమర్పించినప్పుడు మీరు చేస్తలేరు, ఒరిజినల్గా మొత్తం అది ఈశ్వరుడు, గురువే మొత్తం చేపిస్తున్నాడు అని ఆ భావనతో ముందరికి పోవాలి. పోయినప్పుడు మీరు చేస్తలేరు అక్కడ, కానీ చేస్తున్నారు, శరీరం చేస్తున్నది, చూసే వాళ్లకు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. కాబట్టి 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు. అందుకే ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ప్రతిదీ తత్వం, అటు కర్మ జ్ఞానం ఏ రకంగా ఉంటుందో ప్రతి దాంట్లో ఒక డీప్ బ్యాలెన్స్ ఉంటుంది. అది అర్థం చేసుకున్నవాడే జ్ఞాని. డబల్ గేమ్ అని అనుకోవద్దు ప్రతి చోట. అందుకే ఆ ఫైన్ లైన్ మీద ఉండడమే జ్ఞానతత్వం. లేకుంటే వాడు ఏ పనిని సక్రమంగా చేయలేడు. ఆ బ్యాలెన్స్ చేసుకోవడమే గురువు ద్వారా వస్తుంది. అందుకే శ్రీ విద్యలో అటు శ్యామల, ఇటు వారాహి రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటుంది. ఒకవైపు తేజం, ఒకవైపు క్షమ. మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాం, బ్యాలెన్స్. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ లేనంత వరకు ఈ విషయాలు అర్థం కావు. ఇదంతా ఉత్తర చదువుడే ఉంటుంది తప్ప ఈ లక్షణాలు అర్థం కావు. ప్రతి చోట బ్యాలెన్సింగ్ యాక్టే ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్సింగే యోగం. ఇడా పింగళ సుషుమ్న, సుషుమ్నలోకి ఓ అని అంటే ఇడా పింగళ బ్యాలెన్స్ కావాలి. కానంత వరకు వాడు ఒకవైపే వంగుతూ ఉంటాడు. అందుకే గురువు ఏం చేస్తాడు, కొద్దిసేపు ఇటు దిక్కు వంచుతాడు, కొద్దిసేపు ఇంకొక వైపు వంచుతాడు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఓవర్ పోయినాడంటే తిడతాడు అహాన్ని వంచడానికి. అయ్యో నాకేం రాదు అని ఉంటే ధైర్యం ఇస్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తే నీకేం రాదు, నోరు మూసుకో, కామ్గా కూర్చో అంటాడు. ఇట్లా 2 తత్వాలను మనలో ఉన్న, మనం ఏంటంటే అజ్ఞానం వల్ల ఒకవైపు మొగ్గుతూ ఉంటాం, అతను మళ్ళీ ఇంకొక వైపు గుంజుతూ ఉంటాడు. ఇది ప్రాసెస్. ఎప్పటి వరకు అయితే స్ట్రేట్ లైన్లో పోడో ఆ పొయ్యేంత వరకు అటు ఇటు ఇటు అటు అతను బ్యాలెన్స్ చేస్తుంటాడు, అవగాహన కల్పించి. కాబట్టి ఇది బాగా తెలుసుకోవాలి. అకర్తారం అవ్యయం అయినా కూడా కర్తారం మాం విద్ధి అని ఆన్సర్ చెప్తున్నాడు అన్నట్టు.
అందుకే శ్రీ విద్యా తత్వము అంటే ఫండమెంటల్ గా బ్యాలెన్స్. ఆ బ్యాలెన్సే యోగం. మనిషి మామూలుగా ఎట్లా ఉంటాడంటే అటు ఇటు దుంకుతుంటాడు. ఒకళ్ళు ఇటువైపు ఉంటారు, ఇంకోళ్ళు అటువైపు ఉంటారు. వాళ్ళు వీళ్ళని తప్పు అనుకుంటారు, వీళ్ళు వాళ్ళని తప్పు అనుకుంటారు. దీనివల్ల అన్ని అది వచ్చేస్తుంటది అన్నట్టు. అతను ఎప్పుడు చదువుకుంటే ఉంటాడని వీళ్ళు అంటారు. ఎప్పుడు దీని మీద చిత్తం లేదు పని చేసుకుంటే ఉంటారని వీళ్ళు అంటారు. ఒరిజినల్ గా అన్ని అవసరమే. ఈ టోటల్ సృష్టి అనేది బ్యాలెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. సూర్యుడు అన్నిటిని బ్యాలెన్స్ చేస్తాడు. ఇటు ఎక్స్ట్రీమ్ పోయిన బీపీ హై ఉన్నా లో ఉన్న ప్రాబ్లమే, షుగర్ హై ఉన్నా లో ఉన్న ప్రాబ్లమే, ఆవేశం అతి ఉన్నా అసలే లేకున్నా ప్రాబ్లం. ఏది ఎంత ఏ పాళ్లలో ఉండాలి, ఏ సందర్భంలో ఏది ఉండాలి, అదే అట్లా ఉన్నప్పుడే లోకము మంచిగా నడుస్తుంది. అందుకే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యో అభిజానామి కర్మభిర్ నస బధ్యతే. కర్మాణి మాం నా లింపంతి. ఈ కర్మలు నన్ను అంటవు. నేను చేస్తున్నాను నేను అనుకోను, దానివల్ల వచ్చే ఫలం నేను ఆశించను. కాబట్టి అది నన్ను, ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో నన్ను అంటవు, నన్ను తాకవు. మే కర్మఫలే స్పృహ నా. ఈ కర్మతో ఏదో వస్తుంది అనే చిత్తం నాకు లేదు, దానికి సంబంధమే లేదు. ఎందుకంటే దాని నుంచి నేను ఏమీ ఆశించను, అవి చేసుకుంటూ పోతాను తప్ప ఆ కర్మఫలం మీద నాకు స్పృహ అనేది లేదు. ఇప్పుడు గెలుస్తామా ఓడుతామా, ఏం జరుగుతుంది, ఎటు పోతున్నది, ఏది సంబంధం లేదు. కానీ కర్మను చాలా అద్భుతంగా నీకన్నా మంచిగా చేస్తాను నేను. ఇది యహ మాం అభిజానాతి. ఈ విధంగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో సహ కర్మభిహి నా బధ్యతే. వాడు కూడా నన్ను ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థం చేసుకొని నన్ను అనుసరిస్తాడో వాడు కూడా ఈ కర్మలతో బంధింపబడ్డాడు. అంటే నేను ఏ పనులు అయితే చేస్తున్నానో, నా తత్వం ఏదైతే ఉందో నన్ను పూర్తిగా తెలుసుకున్నప్పుడు నాలాగైతాడు అన్నట్టు. అక్కడ గురు శిష్య బంధం అంటేనే ఇది. శిష్యుడు గురువును శరణు జొచ్చి అతని తత్వాన్ని తన తత్వంగా తీసేసుకుంటాడు. తీసుకున్నప్పుడు అతనికి ఏ లక్షణాలు ఉంటాయో, అతనికి ఏ ఫలం లభిస్తుందో అదే ఫలం ఇతనికి లభిస్తుంది. ఇతనికి కూడా అవే లక్షణాలు ఉండి ఇతను రెప్లికా అవుతాడు, ఒకేలాగా తయారవుతాడు. అంటే అర్థం ఏంటంటే ఆ లక్షణాలు, ఆ జ్ఞానం అంతా ఇతను తెలుసుకొని ఆచరిస్తూ ఉంటాడు. అప్పుడు అతను కూడా కర్మలకు అతీతుడవుతాడు. కర్మలు చాలా అద్భుతంగా చేస్తాడు, కానీ ఆ కర్మ ఫలం మీద చిత్తం లేకుండా కర్మలకు అంటుకోడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః తత్తు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. పూర్వైః ముముక్షుభిః పూర్వీకులైన ముముక్షుభిః అంటే ముక్తి మోక్షేచ్ఛ కలవారి చేత కూడా, మోక్షం కావాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ముముక్షువులు అంటారు. మాటి మాటికి మోక్షము కావాలి, దాని మీద ఇచ్చ ఉన్నవాళ్ళు మోక్షేచ్ఛ గలవారు. వాళ్ళ చేత కూడా పూర్వము ఏవం జ్ఞాత్వ, ఈ విధంగానే తెలుసుకొని కర్మకృతం, వాళ్ళు కూడా ఇదే పని చేశారు. నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఈ రెండు కర్మ జ్ఞానం ప్రవృత్తి నివృత్తి మార్గాలు అనుసరించి వాళ్ళు కూడా కర్మఫలాన్ని ఆశించకుండా, దాని మీద స్పృహ లేకుండా కర్మలను ఆచరిస్తూ జ్ఞానాన్ని పొంది వాళ్ళు కూడా ముక్తిని పొందారు. వాళ్ళు కూడా ఈ విధంగానే కర్మ చేశారు. కర్మకృతం తస్మాత్, అందువల్ల త్వం పూర్వైః కృతం, నువ్వు కూడా పూర్వైః ప్రాచీనుల చేత కృతం ఆచరింపబడ్డ పూర్వతరం కర్మైవ కురు. అంటే ఈ సంప్రదాయబద్ధంగా వస్తున్న కర్మనే చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయదు. కష్టం కదా, కష్టం అంటే కష్టం, ఏదైనా కష్టం. స్కూల్లో పిల్లవాడు కొడుకు పోయి అమ్మ కష్టం అవుతున్నది, ఏందో చెప్తున్నాడు అంటే చెప్పరా మరి? మనం అప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా, మంచిగా ఫోకస్ చేసి చదువు, ఎందుకు రాదు, ఎందుకు చదవకుంటే ఎట్లా అని అంటాం. మళ్ళీ మనకేమన్నా చెప్తే మాత్రం కష్టం కదా ఇదన్నా ఆచరించుడు, ఈ కష్టమైంది, ఈ పద్ధతే ఇది, ఇట్లా చేస్తేనే సరిగ్గా ఉంటాం. కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే, లేచినప్పటి నుంచి అన్ని కష్టమే. ఇది ఒక మంచి పద్ధతి. అప్పుడు పిల్లలు కూడా ప్రతిదీ కష్టమే అంటారు. స్కూల్కి పోయి వచ్చుడు కూడా కష్టం అంటారు, తినుడు కూడా కష్టం అంటారు.
అన్ని కష్టాలే. కష్టం ఏముండదు. మనం అనుకోని దాని మీద కావాలి, మంచి పద్ధతిలో చేయాలి. చేసేదేదో మంచిగా చేయాలి. ఇష్టం ఉన్నట్టు చేస్తే ఏమొస్తుంది? కాబట్టి పూర్వులు ఆచరించిన పద్ధతి, ఇదే పద్ధతిలో వాళ్ళు కర్మను చేశారు. కాబట్టి అట్లనే చేయము. ఈ సంప్రదాయబద్ధంగా ఏదైతే మనం సంప్రదాయం అంటున్నామో, ఈ సంప్రదాయ సిద్ధంగా వస్తున్న పద్ధతి, కర్మ ఆచరించే పద్ధతి. జనకాదులందరూ కూడా ఇదే పద్ధతిలో కర్మను ఆచరించారు. కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఆచరించు అని చెప్తున్నాడు. కిం కర్మ కిం అకర్మేతి కవయో అప్యత్ర మోహితా ప్రత్యే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అంటే సరే, కర్మ చేయవలసి ఉంటే నువ్వు చెప్పావు కదా అని చేస్తా, మరి ఇవన్నీ పూర్వతరం కృతం ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని డౌట్ వస్తే దానికి చెప్తున్నాడు. కర్మ అంటే ఏంటి? కర్మ కిం, అకర్మ కిం. అకర్మ అంటే ఏంటి? అత్ర కవయః అపి మోహిత, అంటే గొప్ప గొప్ప పండితులు కూడా ఈ విషయంలో మోహం చెందారు అని చెప్పడానికి అది చెప్పా అని చెప్తున్నాడు. కర్మ అంటే ఏంది, అకర్మ అంటే ఏంది, ఏది చేయాలి ఏది చేయొద్దు, ఈ విషయంలో బాగా తెలిసిన మేధావులు కూడా, కవులు అంటే పండితులు, మేధావులు, వాళ్ళు కూడా మోహం చెందారు. ఎత్ జ్ఞాత్వా, దాన్ని తెలుసుకొని, అశుభాత్ మోక్షసే తత్కర్మ తే ప్రవక్ష్యామి, అది బాగా తెలుసుకున్నప్పుడు నువ్వు అశుభ కర్మ నుండి నువ్వు ముక్తుడవు అవుతావు. తత్కర్మ, ఇప్పుడు దాని గురించి నీకు చెప్తాను. కర్మణోహ్యపి బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణోగతి. ఎందుకంటే ఈ దేహాది చేష్టలు ఏవైతే ఉంటాయో ఈ లోక ప్రసిద్ధం, ఇది తెలిసిన విషయమే. కర్మణ అపి బోద్ధవ్యం, కర్మ నుండి తెలియదగ్గది ఏదైతే ఉన్నదో, వికర్మణ చ బోద్ధవ్యం, అంటే ఏదైతే చేయాలో అది తెలుసుకోవాలి, ఏదైతే చేయకూడదో వికర్మణ, అది దాని నుంచి కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఫలానా పని చేయకూడదు అని తెలుసుకోవాలి. అకర్మణ, కర్మ చేయకుండా ఉండడం గురించి కూడా తెలుసుకోవాలి. తర్వాత కర్మణ గతి గహన, ఇది చాలా గహనము. అంటే ఇది తెలుసుకోవాలంటే వానికి బాగా మేధాశక్తి బాగా ఉండాలి. అందరూ ఏది చేయాలో ఏది చేయొద్దో చాలా విషయాల్లో తప్పు చేస్తూ ఉంటారు. ఈ గతి ఏదైతే ఉన్నదో చాలా గహన, లోతైనది, తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలను బాగా నిశితంగా పరిశీలించి ఏది చేయాలి ఏది చేయొద్దు, తర్వాత ఎక్కడ ఆగి ఉండాలి ఎక్కడ ఆగొద్దు, ఇట్లా ప్రతిదీ శాస్త్రాన్ని అనుసరించి. అందుకే శాస్త్రాలు బాగా మంచిగా చదవాలి, గురువు నుంచి చాలా డీటెయిల్డ్గా. ఇప్పటికీ అయిపోయింది మొత్తం తెలిసింది అని ఉండదు, ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, అక్షరాభ్యాసం ఇప్పుడే మొదలైంది. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలిసిందంటే ఎట్లా తెలుస్తుంది? అవన్నీ చాలా, ప్రతి విషయంలో డౌట్లు వస్తాయి. చాలా డీటెయిల్డ్గా మనం అబ్జర్వేషన్ చేయాలి, చేయకుంటే తప్పులు చేస్తూ ఉంటాం. అంటే కర్మ యొక్క గతి మనకు అర్థం కాదు. కాబట్టి ఇది ఒక గహన, కర్మగతి ఏదైతే ఉన్నదో కర్మణ గతి గహన, తెలియశక్యం కానిది, చాలా లోతైనది. కాబట్టి అది తెలుసుకున్నప్పుడు నువ్వు దాని నుంచి బయటపడతావు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు మొత్తం చెప్పాక, అందుకే లాస్ట్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రము మనకు అన్ని డీటెయిల్స్ చెప్తుంది, లోతుగా వివరిస్తుంది. నేను బాగా కరెక్ట్ ఏం చేస్తున్నావు రా బాబు, ప్రతి దానికి డీప్గా పోతుంటే అది అనేక విషయాలు ఉంటాయి. అవి చాలా ఏంటంటే ఏకాగ్రతతో చాలా కాలం గురుసేవ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు. కాబట్టి తెలుసు అని అది చేయకు నువ్వు. అందుకే శరణాగతి, లాస్ట్గా మళ్ళీ సర్వధర్మ పరిత్యాగం, అన్నింటినీ వదిలిపెట్టి నాకు శరణు చొచ్చు, అంటే అహంకారాన్ని వదిలిపెట్టు, నేను చేస్తున్నా అనేది వదిలిపెట్టి గురువు యందు శరణు చొచ్చినప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి.
ఎందుకంటే ఇవన్నీ కర్మగతి చాలా గహనమైనది. ఒక్కొక్క చిన్న పనిలో 100 తప్పులు దొరుకుతుంటాయి. మనం ఏమనుకుంటాం, బాగా చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ దాంట్లో డీప్‌గా ఒక్కొక్కటి ఏరుతుంటే అనేక తప్పులు వస్తుంటాయి. కాబట్టి ఇది గహనమైనది అని చెప్తున్నాడు. తర్వాత కర్మణ్యకర్మయ్య పశ్యేత్ అకర్మణి చ కర్మయ్య స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్. అంటే యహ కర్మణి అకర్మ పశ్యేత్, ఎవరైతే కర్మయందు అకర్మను చూస్తారో, యహ అకర్మణి కర్మ సహ మనుష్యేషు బుద్ధిమాన్ సహ యుక్త కృత్స్న కర్మ కృత్. ఎవరైతే ఏది చేయాలో, కర్మ ఏదైతే ఉంటుందో కర్మలో అకర్మను చూస్తారు, అకర్మయందు కర్మను చూస్తాడు, వాడు బుద్ధిమంతుడు అంటున్నాడు, యోగ సంపన్నుడు. అంటే ఎవరైతే చేస్తూ చేయకుండా ఉంటాడో అన్నట్టు. ఎవరైతే పని చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాడు కానీ వాడు చెయ్యడు. తర్వాత ఎవరైతే చేయకపోవడం యందు కర్మను, అంటే చేయకుండా ఉండి వాడు అసలు అది తప్పు పని చేస్తున్నాడు, ఇలా ఎవరైతే చేస్తారో వాడే బుద్ధిమంతుడు. వీడు 1 గంట సేపు లెక్చర్ ఇచ్చాడు, చెప్పాల్సిందంతా ట్రైనింగ్ ఇచ్చాడు, కానీ వాడి లోపల నేను చేస్తున్నా అనే భావన అసలే ఉండదు. అలా ఎవరైతే ఉంటారో వాడే నిజమైన బుద్ధిమంతుడు అంటున్నాడు. సహయుక్త, వాడే యోగ సంపన్నుడు, వాడే కృత్స్న కర్మ కృత్, అన్ని కర్మలను చేసిన వాడవుతున్నాడు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు బ్యాలెన్స్ ను కరెక్ట్ గా ఎవరైతే చేస్తారో, కర్మల భేదాన్ని అనుసరించి వాడు ఆ బ్యాలెన్స్ ఎవరైతే చేస్తారో వాడు బుద్ధిమంతుడు. అంటే అర్థం ఏంటి అంటే యోగి అన్నట్టు. యోగం అంటే ఏంది? రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే యోగం అవుతుంది. చిత్తవృత్తి నిరోధం యోగం. అటు ఇటు జరిగే విషయాలు, ఈ కర్మలన్నీ అటు ఇటు గుణాలతో కూడి ఉన్నవి. వీడు నేను చేస్తున్నాను అనుకున్నంతసేపు ఆ కర్మ వాడికి అంటుతుంది. నేను చేస్తులేను అనే భావంతో సమర్పణ చేసినప్పుడు అంటదు. సమర్పణ చేసే భావము స్థిత ప్రజ్ఞత, కరెక్ట్ గా ఉండి ఆ ప్రజ్ఞ అతను చేసినప్పుడు అతను చేస్తూ కూడా చేయకుండా ఉంటాడు. అలా ఉన్నవాడే బుద్ధిమంతుడు, అతనే యోగ సంపన్నుడు, అతనే సమస్తమైన కర్మలను చేసేవాడు, అతనే పరమాత్మ అని దీంట్లో చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఈ బ్యాలెన్స్ స్టేట్ రావడానికి మనిషి ఎల్లప్పుడూ ఆ ప్రాక్టీస్, అభ్యాసం చేయాలి. అదే గురు శిష్య పరంపర ద్వారా నేర్చుకునే విద్య. చాలా మంది లోకంలో ఎవరిది వాళ్ళు అందరూ పనులు చేస్తూనే ఉంటారు, కానీ ఆ బ్యాలెన్స్ అనేది వాళ్ళు తెచ్చుకోవడం కష్టం. అది అందుకే దీనికి ట్రైనింగ్ అవసరం. బ్యాలెన్స్ అనగానే ఒక్క నిమిషం ప్రతివాడు బ్యాలెన్స్ నిజమే అంటాడు, కానీ ప్రతి దాంట్లో ఎంత లోతు ఉంటుంది, ప్రతి దాంట్లో ఇన్ని వైపుల నుంచి మనం ఆలోచించాలి. ఒకే వైపు వానికి తోచిన పద్ధతిలో చేసేవాళ్ళు వాళ్ళు అహంభావులు అన్నట్టు. వీళ్ళు బేసికల్గా ఏంటి అంటే అహం, నేను అంతే, నాకు ఇదే నచ్చింది కాబట్టి నేను ఇట్లనే చేస్తా అనే భావంతో పోయేవాళ్ళు. ఈ నేను అనే భావాన్ని వదిలిపెట్టి నేను చేయట్లేదు అని అనుకొని సమర్పణ చేసి అప్పుడు పనిని మంచిగా ఆచరించినప్పుడు, ఫలాన్ని అపేక్షించకుండా ఆచరించినప్పుడు అతను బుద్ధిమంతుడు అని ఇక్కడికి ఆపుదాం. కర్మ విషయం అనేది చాలా టఫ్ ఉంటుంది. నేను చేసేది కరెక్ట్ అనుకుంటే కష్టం, ఎందుకంటే దాని డీటెయిల్స్ పోయినా కొద్దీ ప్రతి కర్మలో తప్పులు దొరుకుతుంటాయి. కాబట్టి మరి దొరలాదు, ఇట్లా ఏది తప్పు ఏది రైట్, ఎట్లయితే ఇట్లా అంటే అన్నిటికీ ఒకటే సింపుల్ టెక్నిక్ ఏంది అంటే వినయం, అహంభావం పోవాలి. అహాన్ని మనం సమర్పణ చేసినప్పుడు అప్పుడు ఈ తప్పులు అవన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు గుణదోషాలన్నీ ఏవైతే ఉంటాయో అన్ని అగ్నిలో జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ కురుతేర్జున. అంతవరకు నేనేదో బాగా చేస్తున్నా, నేను ఇది అని, ఇది అహంభావం. దానికి కౌంటర్ ఇది రానంత వరకు, సమర్పణ రానంత వరకు మనిషి ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.
నేను ఎంత మంచిగా చేస్తున్నాను అనుకుంటే వాడు అంత తప్పు చేస్తున్నాడు. మంచిగా చేసుడు అనేది ఉండనే ఉండదు. ప్రతి కర్మలో 2 రకాలు ఉండనే ఉంటాయి. సమర్పణ భావం రానంత వరకు మంచిగా చేయడం అంటూ ఉండదు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, నేను చాలా బాగా చేస్తున్నాను, నేను చాలా మంచిగా చేస్తాను పనులు, నాకు అన్ని ధర్మం తెలుసు అని అనుకునే వాళ్ళు కూడా చాలా తప్పది. ఎందుకంటే ప్రతి పనిలో వాడు డీప్గా చూసిన కొద్దీ గుణదోషాలు వస్తుంటాయి. నేను చేశా అన్నంత వరకు అవన్నీ అంటుతుంటాయి. కాబట్టి నేను చేశా అనే భావాన్ని సమర్పణ చేయాలి. అదే ఇక్కడ ఫండమెంటల్ సిద్ధాంతం. అందుకే మళ్ళీ అన్ని చెప్పాక కూడా లాస్ట్కు ఇదంతా కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. ఇంత డీటెయిల్గా నాకు నా బుర్ర ఎట్లా పోతుంది? ఇవన్నీ గుర్తుపెట్టుకొని అంత పర్ఫెక్ట్గా ఎవరు చేయగలుగుతారు అంటే ఎవరు చేయలేరు. లాస్ట్కి ఏంటి అంటే కన్క్లూజన్, ఎవరు అంత డీటెయిల్డ్గా పోలేరు. కాబట్టి గురువుకు మనస్సులో సర్వభావం అన్నిటిని సమర్పించి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నేను చేస్తున్నా అనుకోకు, కర్మలు చేసుకుంటూ సరే మంచిగా ఆ ఫోకస్డ్గా చేసుకుంటూ కానీ నేను చేస్తున్నా అనుకోకు. అదే అహం. నేను అనే భావాన్ని లేపనీయకు. అది లేచినప్పుడల్లా వాడికి అన్ని వచ్చేస్తుంది. నన్ను ఎవరు అంటున్నారని, వాడంటే ఇవన్నీ నేను అనే భావం లేచినప్పుడల్లా ఇవన్నీ థాట్స్ వస్తాయి. ఆ నేను అనే భావాన్ని మనం వంచుకున్నప్పుడు ఈ కర్మశుద్ధి అనేది జరుగుతుంది. అప్పటి వరకు కర్మశుద్ధి జరగదు. ఏం చేస్తున్నా అంటే ఇక వాడు క్వశ్చన్లు అడుగుతాడు ఒక్కొక్కటి. ఏం చేస్తున్నావు, అట్లా చేసావు, ఈ శాస్త్రంలో ఇట్లా ఉన్నది, నువ్వు అట్లా చేసావు, ఇట్లా చేసావు అని 100 చెప్తాడు. కొందరు ఆచారాలు నేను చాలా అద్భుతంగా పాటిస్తున్నాము, అది ఆచారం, ఇది ఆచారం అని చెప్తూనే ఉంటారు. ఆచారాలు ఎంత డీటెయిల్డ్ ఉన్నది ఆచార శాస్త్రం. మరి వాడు అన్ని ఫాలో అవుతున్నాడు. అట్లా అన్ని ఎట్లా అవుతారు అంటే నీకు తోచింది అవుతున్నావు అన్నట్టు. మనకు పిక్ అండ్ చూస్ ఏది నచ్చితే అది చేస్తున్నాం. చేసి నేను చాలా బాగా చేస్తున్నానని భ్రమపడతాడు. ఏంటంటే ఇక్కడ ఏదో పిక్ అండ్ చూస్ పర్లేదు చేస్తే ఏని, కానీ నేనేదో బాగా చేస్తున్నా అని అనుకుంటే అది తప్పు. ఎదుటివాడు వాడు చేస్తున్నాడు సరిగ్గా. ఆచారాలు ఇవన్నీ కర్మ ఏదైతే ఉంటుందో ప్రతి దాంట్లో చాలా దోషాలు ఉంటాయి. అది తెలియకుండా నేను చాలా మంచిగా కర్మ చేస్తున్నా అంటే అట్లా ఎవరు చేయలేరు. కాబట్టి కర్మ పరిత్యాగం, ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినప్పుడు అయిపోయింది. లొల్లి లేదు. నేను చేస్తున్నా అనే భావన లేదు. దాని నుంచి ఏం వస్తుంది అనే అపేక్ష లేదు. ఈ 2 లేనప్పుడు కర్మ ఆటోమేటిక్గా శుద్ధి అవుతుంది. ఈ 2 లేకుంటే అది శుద్ధి కాదు. నేను చాలా బాగా చేస్తున్నాను అంటే చాలా బాగా ఉండదు. దాని డీటెయిల్స్ పోయినా కొద్ది దాంట్లో 100 దోషాలు ఉంటాయి. అక్కడ నేను చేస్తున్నా అనే భావాన్ని పెద్ద దోషం. కాబట్టి ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. కర్మ విషయాల్లో షార్ట్ కట్ ఏంటి అంటే నేను చేస్తున్నాను అని ఉండొద్దు, ఫలాపేక్ష ఉండొద్దు. కేవలం చేసుడు మీద, ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు బై డిఫాల్ట్ మంచిగా చేస్తారు. అది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏకాగ్రత ఉంటుంది. ఏం చేస్తున్నా అనే అహంభావం డిస్టర్బ్ చేయదు. చేయనప్పుడు బై డిఫాల్ట్ చాలా ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నిజంగానే మంచిగా చేస్తారు. కాబట్టి ఈ 2 రానియకుండా చూసుకోవాలి. ఈ టోటల్ సారం ఏంటంటే, ఇది డీటెయిల్డ్గా ఎందుకు పోతున్నాడు అంటే నేను ఏదో చేస్తున్నా, నేను బాగా ఇది కర్మ మంచిది కాదు, అది ఇది అంటున్నాడు. కాబట్టి మరి కర్మ గతి చాలా గహనం బాబు, నువ్వు ఏం చేస్తున్నావు మంచిగా అని ఒక్కొక్క దాన్ని చాలా డీటెయిల్డ్గా లోపలికి పోతున్నాడు. ఇప్పుడు కొందరు అంటారు నేను తద్దినాలు బాగా పెడుతున్నాను, అలాగే ఎవరు పెడుతున్నారు, వాళ్ళందరూ ఎవరు పెడుతులేరు అంటాడు. పెట్టేది పెట్టుకో. మరి 96 షణ్ణవతి శ్రాద్ధాలు ఉన్నాయి, అన్నిటిని పెడుతున్నాడా? ప్రతి సంక్రాంతికి పెట్టాలి, అమావాస్యకు పెట్టాలి, పౌర్ణిమకు పెట్టాలి, కృతయుగ ప్రారంభ దినం పెట్టాలి. వాళ్ళకి అసలు అది ఏందో తెలియదు. ఇట్లా ఎన్నో ఉంటాయి శాస్త్రంలో, ఎన్నో చెప్పబడ్డాయి. అవన్నీ చేస్తాం అరే అంటే నువ్వు చేసిందే కరెక్ట్ అనండి. నేను పిక్ అండ్ చూసి నేను చేసేది నాకు తోచింది చేసి ఇదే సర్వస్వం అనుకుంటే ఎట్లా? ఎన్నో ఉన్నాయి విషయాలు చేయాల్సినవి. నిత్యాగ్నిహోత్రం చేయాలి, వైశ్వదేవం చేయాలి. అవన్నీ ఎవరు చేస్తున్నారు? వైశ్వదేవం అంటే ఏందో తెలియని పరిస్థితి. ఎట్లా చేయాలి? కనీసం ఒక్కసారన్నా ఆచరించారు. ఇట్లా చూసుకుంటూ పోతే ఆచారాలు చాలా అనేకం. అలా అని చేయొద్దు అని కాదు, చేయాల్సినవి మంచిగా చేయండి. కానీ నేను చేశా అని ఫస్ట్ రావద్దు. నేను చేశా అనే వరకు గర్వం వస్తుంది. నేను బాగా చేస్తున్నా, వాడు సరిగ్గా చేస్తున్నాడు, నేను సుపీరియర్ అనే ఫీలింగ్ వస్తుంది.
ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ అహంభావానికి దారితీసి పతనం అవుతాడు. సో నేను చేశా అనే భావం తీసేయాలి. తర్వాత ఫలాపేక్ష, దానివల్ల నాకు ఏదో రావాలి అనేది పెట్టుకోవద్దు. ఈ రెండు ఫండమెంటల్ పాయింట్స్. ప్రారంభం నేను చేయడం, ఇనీషియేషన్. అపేక్ష చివరి ఎండ్ గోల్. నేను చెట్లు పెడుతున్నాను, చెట్లు పెట్టు, మంచిగా చేయండి, అన్ని పనులు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ, అదొక కర్మ. దీనివల్ల పండ్లు వండుతాయి, అవి నాకే కావాలి. ఫలాపేక్ష. ప్రతిదానికి టైం ఉంటుంది, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది ఎవరు చెప్పలేరు. ఆ ఫలం గురించి ఇప్పుడే ఆలోచిస్తే వీడు చెట్టే సరిగా పెట్టలేడు. చెయ్యాల్సిన పని చేసుకుంటూ ఉండే, అంతే, చాలా సింపుల్. ఇదే కర్మయోగం యొక్క సారాంశం. ఇదే ప్రవృత్తి మార్గం. ప్రతివాడు ఇప్పుడు అయిపోగానే క్లాసు వాడి ప్రవృత్తిలోకి లీనమవుతాడు. చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రవృత్తి మార్గం. చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ పోవాలి, అద్భుతంగా ఆచరించాలి. కానీ ఈ రెండు రానియొద్దు దాంట్లో. ఎందుకంటే ఫలాపేక్ష ఉన్నప్పుడు అది అనుకున్నట్టు రాకుంటే కామాత్ క్రోధో అభిజాయతే. ఆసక్తితో చేసినప్పుడు క్రోధం వస్తుంది, అనుకున్నట్టు కానప్పుడు బాధ వస్తుంది. ఒకదాని నుంచి ఒకటి వచ్చి మళ్ళీ అదే సైకిల్లో చిక్కుపడతారు. కాబట్టి ఫలాపేక్ష ఉండకుండా, ఫలం ఆటోమేటిక్గా వచ్చేది వస్తూనే ఉంటుంది, దాన్ని అనుభవించండి. రానప్పుడు దాని గురించి ఏడవద్దు. పాయింట్ అది. ఫలాపేక్ష లేకుండా పని ఎట్లా చేస్తారు అంటే, పని చేసుకుంటూ పోతున్నప్పుడు ఫలం వచ్చినప్పుడు దాన్ని అనుభవించండి. దాని మీద అపేక్ష పెట్టుకోకండి. ఆసక్తి వల్ల ఏమవుతుంది అంటే మిగిలిన దుష్ట గుణాలన్నీ ఎంటర్ అవుతాయి. ఇది చాలా క్లియర్. కొంచెం మంచిగా బుద్ధి పెడితే అర్థమవుతుంది. తర్వాత నేను చేస్తున్నా అనే భావన పెట్టుకోవద్దు. ఎందుకంటే అహంభావం, నేను అనేదే తెలియకుంటే అజ్ఞానం అవుతుంది. అందుకే ఇక్కడ జ్ఞాన మార్గం వల్ల నేను అనే క్లారిటీ వస్తుంది. కర్మయోగం చేయవలసి వస్తుంది కాబట్టి జీవన యాత్రలు చేయవలసిందే. కర్మ చేయకుండా ఎవడు ఉండడు. కాబట్టి కర్మ చేయవలసిందే. అందుకే ఈ రెండిటి బ్యాలెన్స్, కర్మ జ్ఞానాల బ్యాలెన్స్ తోటే జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది. రెండు ప్రపంచాలకు శివశక్తి సంయోగం అన్నట్టు, శ్రీ విద్యా సిద్ధి. నేను ఏదైతే చెప్పుకున్నామో ఆ సిద్ధి రావాలంటే శ్రీ విద్యా సిద్ధి, శివశక్తుల సంయోగం. అటు జ్ఞానము, ఇటు కర్మ. ఇప్పుడు పూజ చేశారు, ఇంతసేపు పూజ చేశారు, కర్మ మంచిగా ఓపికగా ఏకాగ్రతతో ఇవాళ నేను చేశా, మళ్ళీ అక్కడ మొదటికి మోసం వచ్చింది. ఈ నేను చేశా అనే వరకు అక్కడ అహం వస్తుంది, సుపీరియారిటీ, వాళ్ళకన్నా నేను బాగా చేశా అని చూపెట్టుకోవడానికి అవన్నీ మొదలవుతాయి అన్నట్టు. మెచ్చుకోకపోగానే కోపం వస్తుంది. ఇవన్నీ ఇట్లా లొల్లి ఉంటుంది అన్నట్టు. అందుకే బ్యాలెన్స్ 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 ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే శివశక్తుల బ్యాలెన్స్, ఐక్యత కరెక్ట్గా ఉన్నప్పుడు శ్రీ విద్యా సిద్ధి అనేది జరుగుతుంది. ఇది అభ్యాసం ద్వారా ఫైన్ ట్యూన్ అవుతుంటుంది అన్నట్టు. రోజు అదే మాటలు విని 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 వీడు సేమ్ అదే వదులుతున్నాడు అనుకోవద్దు. ఎందుకంటే మొత్తం ఉన్నదే ఈ బ్యాలెన్స్లో. మొత్తం విద్య సారాంశం అంతా దీంట్లోనే ఉన్నది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఇది ఒక మంత్రం లాంటిది, మహామంత్రం. శ్రీ విద్య అంటేనే శివశక్తి ఐక్యత్వం, భేదం చేయడం కాదు. అది సపరేట్, ఇది సపరేట్ కాదు. రెండిటి సమన్వయంతో ప్రాపర్ సక్సెస్ అనేది వస్తుంది. అదే జీవితం, అదే వే ఆఫ్ లైఫ్. మన సనాతన ధర్మం చెప్పేదే దాన్ని, అందుకే వే ఆఫ్ లైఫ్ అంటారు. జీవన మార్గం. ఇలా చేసినప్పుడే అన్ని చాలా అద్భుతంగా, ప్రతి దాంట్లో సక్సెస్ ఉంటుంది, ఆనందం ఉంటుంది. తర్వాత ఇటు పరమార్థ తత్వాన్ని తెలుసుకొని ముక్తి వస్తుంది. అందుకే శ్రీ విద్య భోగము మోక్షము రెండు ఇస్తుంది. భోగము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు భోగం ఇవన్నీ కర్మ మార్గం ద్వారా అన్ని భోగిస్తున్నారు కదా, అనుభవాలన్నిటినీ పొందుతున్నారు, దీన్ని వదిలిపెడుతులేరు, ఇక్కడ ఏది కోల్పోతులేరు. భోగం అనేది వస్తున్నది, కానీ ఎలా భోగం రావాలి అనేది కర్మయోగం. లేకుంటే అది భోగించకుండా ఏడుపు అనేది వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇది ఎలా భోగించాలి అనే పద్ధతే కర్మయోగం. మోక్షం, భోగం మోక్షం, జ్ఞానయోగం ద్వారా ముక్తి.
కాబట్టి కర్మ జ్ఞానాల సమన్వయము చాలా తప్పనిసరి. అప్పుడే శ్రీ విద్యా సిద్ధి, అప్పుడే భోగమోక్షాలు మనిషికి వస్తాయి. ఓకే, ఇవాళ ఇది సారాంశం. ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది బ్యాలెన్స్. ఈ బ్యాలెన్సే శ్రీ విద్య అని గుర్తుపెట్టుకోండి. జీవితంలో దుఃఖంలో పడ్డారు అంటే బ్యాలెన్స్ కోల్పోయినారు అన్నట్టు. మరి అయితలేదు కదా, అట్లనే అవుతుంది. ప్రాక్టీస్ చేయాలి, అదే అభ్యాసం. అందుకే నిరంతరం మనం చేయాల్సింది గురువు చెప్పిన పద్ధతిలో మనం ఆచరిస్తూ నడవాలి. అది ఆగేది కాదు, కంటిన్యూస్ ప్రాసెస్. అది ఇవాళనే వస్తుందని కాదు, ఈ బ్యాలెన్స్ తోటే జీవన యాత్ర నడుస్తూ ఉండాలి. ఇప్పటి వరకు అవన్నీ మళ్ళీ ఆలోచించవద్దు. ఇప్పటి వరకు ఆలోచిస్తున్నారంటే మళ్ళీ అజ్ఞానంలో పడుతున్నట్టు, ఫలాపేక్ష ఉన్నట్టు. కాబట్టి నిరంతరం డే బై డే ప్రతిరోజు అదే మార్గం, అదే పని, అదే అది, అంతే. మళ్ళీ రేపు కలుద్దాం. శుభం.